వాట్సాప్ ఇదే మీకు చెప్పబోతున్నాను. అరే ఈ లెసన్ ఎందుకు తీసాను అది చూపిస్తాను. అవునా దీని తీసాను ఇప్పుడు ఈ పక్కన పెట్టేస్తాను మన ఇంగ్లీష్. టుడేస్ వి ఆర్ సేయింగ్ ఇంగ్లీష్ లెన్ దట్ బి లాస్ట్ లెసన్. చూడండి కొంచెం ఎక్కువ లేదు ఇది గైస్, నిజంగా చాలా రోజులతో వచ్చింది గైస్. లాస్ట్ వీడియోలో ఒక 1 బ్లాక్ సిరీస్ యాడ్ అయింది కానీ అందరూ ఏంటి గైస్ చేస్తాను ఆగండి. దాంట్లో చెప్పి నేనేం చేశాను అన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాను. నేను ఆ ఫుల్ వీడియో అండ్ 40 minutes వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే మీరు ఈ న్యూ 12 subscribers ఓన్లీ 12 ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసాను చాలు. ఈ వీడియో ఎవరో చూస్తారు అనుకుంటున్నాను. ఓకే, ఈ లెసన్ పేరు ఏంటి? విల్ పవర్. లెసన్ పేరు విల్ పవర్ అంట. ఇక్కడ కూడా ఉంది, కొంచెం చెక్ చేద్దాం గైస్. Exactly 300 years after the death of the great scientist Galileo, Stephen William Hawking was born in Oxford, England on 8th January 1942. ఏంటంటే ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 300 years అంటే 300 సంవత్సరాల ముందు ఒక గ్రేట్ సైంటిస్ట్ గిలియో అనే ఒక వ్యక్తి చనిపోయారు. స్టెఫెన్ విలియం హాకిన్ అనే ఒక వ్యక్తి ఇంగ్లాండ్లో జనవరి 1942 8 నాడు జన్మించాడంట. 1942 little did his parents know that Stephen would be hailed as one of the greatest scientists of this century. ఏంటంటే ఇలా పేరెంట్స్కి ఇట్లా అర్థమైంది అంటే ఇతను కూడా ఒక గ్రేట్ సైంటిస్ట్ అనే ఒక అట్లా పేరు పొందుకుంటాడు అని అర్థమైంది. After schooling, Stephen joined at University College, Oxford and studied physics. After obtaining a first-class degree in natural science, he went to Cambridge to research. అంటే దాని స్కూల్ పూర్తి చేసిన తర్వాత ఒక యూనివర్సిటీ కాలేజ్లో జాయిన్ అయ్యాడంట. ఇంకేదో స్కూల్ పూర్తి చేసినది ఒక యూనివర్సిటీ కాలేజ్లో ఆక్స్ఫర్డ్ ఫిజిక్స్ చేశాడు అంట. దాని డిగ్రీ కూడా పూర్తి చేసిన తర్వాత న్యాచురల్ సైన్స్లో కేంబ్రిడ్జ్ రీసెర్చ్ చేశాడు. సైన్స్ 1979 he was held the post of professor of mathematics, the one held by Isaac Newton in అంటే 1673లో అంటే 1973లో అంటే ఒక ప్రొఫెసర్ మ్యాథ్స్ ప్రొఫెసర్ పోస్ట్ అనేది తీసుకున్నాడంట. ఇదే పోస్ట్ అనేది 300 సంవత్సరాల క్రితం ఒక గొప్ప సైంటిస్ట్ ఇసాక్ న్యూటన్ అనే ఒక వ్యక్తి తీసుకున్నాడు. ఎప్పుడు 1663 నాడు. At the age of 17, Stephen started noticing that he was becoming increasingly clumsy and even fell down a couple times. అంటే తన 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్టెఫెన్ ఒకటి నోటీస్ చేయడం అంటే గమనించడం స్టార్ట్ చేశాడు అనమాట. అంటే ఎలాంటి
అంటే ఎలాంటి రీజన్స్ లేకుండానే అక్కడక్కడ పడిపోతున్నాడు. For unknown reasons, shortly after his 21st birthday, he was taken to hospital and made to undergo a number of tests. అంటే 21st బర్త్డే అయిన తర్వాత ఈ అదంతా 21st బర్త్డే అయిన తర్వాత ఒక హాస్టల్కి తీసుకెళ్ళి అండర్గోకి అక్కడ నెంబర్ టెస్ట్ చేశారు. He was shocked when he realized he had a incurable disease, a type of sclerosis which weakened his muscles. ఏంటంటే ఇతను షాక్ అయిపోయాడు, డైరెక్ట్గా షాక్ అయిపోయాడు. ఏంటంటే ఇతనికి ఒక స్క్లెరోసిస్ అనే ఒక స్క్రూజబుల్ అంటే చాలా రేర్ డిసీజ్ని వచ్చిందంట. అదేమో తన కండరాలు క్షీణిస్తాయి. Physicians predict to end death for him. 3 months అంటే ఇతను ఎక్కువ రోజులు బతకడు అని చెప్తాడు డాక్టర్స్. He went back to Cambridge and carry on his research. మళ్ళీ తన కేంబ్రిడ్జ్కి వెళ్ళి తన రీసెర్చ్ మళ్ళీ క్యారీ చేశాడు. He was not able to make much process. ఇది ఎక్కువ ప్రాసెస్ అంటే ప్రాసెస్ ఎక్కువగా చేయలేమో అనుకున్నాడు. అంటే చేయలేడు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ he thought that he might not lie for long and thought his PhD would never be complete. ఏంటంటే తను అనుకున్నాడు తన పిహెచ్డి అనే ఒక రీసెర్చ్ని పూర్తి చేయలేనేమో అనుకున్నాడు. హవెవర్ he finished it. అంటే ఎలాగోలాగా ఫినిష్ చేస్తాడు. As his scientific reputation increased, his disability got worse. Even feeding himself and getting in and out of bed became difficult. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు అంటే తన చేత తినడానికి అన్నా లేకపోతే బెడ్ పైకి లేవడం అన్నా చాలా డిఫికల్ట్ అయిపోయింది. మీకు కనబడుతుందా? చెప్పండి, చెప్పండి. కొన్నాం. In 1980, he had to rely upon nurse. దీనికి మీనింగ్ ఉంటుందంటే in 1985 he underwent an operation in the windpipe. ఒక వైట్ పైప్ అనే ఒక ఆపరేషన్ చేశారు. సారీ గాయ్స్, ఎందుకంటే కొంచెం జరుగుద్ది, అందుకోసమే మనం చెప్పలేకపోతున్నారు. ఓకే, మనం చెప్తాం. వైట్ పైప్ అనే ఒక ఆపరేషన్ చేశారు. After this he did
wait for hours. और కొంచెం బిట్ పెంచుతాం ఆ పెంచి చాలు దాని తర్వాత ఇతనికి చూపిస్తా దాని తర్వాత ఏమో ఇతనికి ఒక 24 hours ఎవ్రీ 24 hours ఒక నర్సింగ్ కేర్ కావాలా మరి ఇది తగ్గుతుంది గాయస్ okay before the operation his speech was not clear అంటే తిన ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ దాంతో కూడా తన స్పీచ్ అనేది కంప్లీట్ అవ్వలేదు however a computer program specially కలుగుతుంది but at last he could communicate దాని తర్వాత మళ్ళీ కమ్యూనికేట్ చేసేదాన్ని but after the operation he lost his ability to speak ఆపరేషన్ అయిన తర్వాత కూడా తన అంటే బోర్ అయిపోయాడు సార్ తన ఎబిలిటీ ఆఫ్ స్పీక్ అంటే మాట్లాడేది పోయింది అంటే మాట్లాడలేకపోతున్నాడు however a computer program special device for him helped him communicate ఒక ప్రోగ్రామ్ని కమ్యూనికేట్ చేశాడు ఇతని కోసం స్పెషల్గా డివైస్ చేశాడు దానివల్ల using this program a book has been written and those of scientific papers have been presented ఏంటంటే దీనివల్ల ఈ యూజింగ్ ప్రోగ్రామ్ని ఇలాంటి యూజ్ చేసి దానికి ఏమైనా కావాలంటే అంటే నాకు ఆ నీళ్ళు కావాలి లేక అన్నం కావాలి అని అడుగుదామన్నా దీంట్లో ఇలా చేస్తే అయిపోద్ది ఒకలాగా అది తెలియదు కదా అందుకని చెప్పలేకపోతే సారీ okay he was awarded medal prize he was awarded medals prize and 12 honorary degrees ఏంటంటే ఇతనికి ఈ 12 ప్రైజులు వచ్చాయి అంటే కొన్ని అవార్డ్ మెడల్స్ వచ్చాయి ఇంకేమో ఈ హానరరీ డిగ్రీ అనే ఒక ప్రభుత్వం నుంచి వచ్చేవి అలాంటివి 12 వచ్చాయి ఫ్రమ్ ది లాస్ట్ life of Stephen Hawking it is understood that one need not know hope but the is స్టెఫెన్ హాకింగ్ ఇట్లా అండర్స్టాండ్ చేసుకున్నాడు ఎప్పటికీ కూడా తన హోప్ని అనేది తన నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు అని అర్థం చేసుకున్నాడు his life is an example that disability need not prevent from reach great heights అంటే మనల్ని మనము ఏదైనా చేద్దాం అనుకున్నా ఎవరు మనల్ని అడ్డుకోలేరు అని చెప్తున్నాడు while Stephen William Hawking inspired the whole world అంటే ఇన్స్పైర్ అయిపోయింది అంటే ఇతనికి నేర్పించిన టీచర్ ఎవరు తెలుసా మ్యాథమెటిక్స్ టీచర్ దిక్రాంత్ థాతా ఇదనే వారు అంటే స్టెఫెన్ విలియం హాకిన్ని ఒక గ్రేట్ హైట్స్కి తీసుకొచ్చాడు దిక్రాంత్ థాతా
అనే ఒక వ్యక్తి తన మ్యాథ్స్ టీచర్ అనే వ్యక్తి ఇతనికి ఇట్లా హెల్ప్ చేశారు. అంటే గ్రేట్ హైట్స్కి అంటే మంచి హైట్స్కి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేశాడు. ఇది గైస్ దీంతో మన ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో నేను ఇది చెప్తాను, ఇంకా ఇది ఒకటి చెప్తాను, ఇంకా అవసరం లేదు మనకి. ఓకే, మనం కలుద్దాం. బాయ్ బాయ్. ఎలా ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు 1 బ్లాక్ కానీ మీరు ఎప్పుడైతే నేను చూసి సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడు నేను ఇది ఏ క్లాస్లో ఏ మీడియం అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాయ్ బాయ్. ఎందుకంటే చూడండి ఇలాంటివి కనబడుతున్నాయి కదా, ఎందుకంటే నేను ఒక కెమెరా లాంటిది తీసుకుంటున్నాను, ఎందుకంటే దీనికి కొంచెం అట్లా అవ్వదు. ఇలా చేసామనుకో మంచిగా ఉంటుంది కదా, అందుకోసమని అంటే ఇలా చేసామనుకో చాలా నెట్ పడుతుంది. దాని నెట్ బాగాలేదు, అంటే 2 సెకండ్స్ చేస్తే 2 GB తీసుకుంటుంది. అందుకోసమే మేము ఇట్లా రిలైజ్ అయ్యాం ఇట్లా చేయాలని. మీరేమి బాధపడకండి, ఎప్పుడు ఒకసారి ఏదైనా చేసి చూడాలి దీనికి. కానీ నెక్స్ట్ వీడియో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇదే క్లాసో ఇదే సబ్జెక్టో ఎంత లెసనో అనేది మనకి డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోవచ్చు. బాయ్ బాయ్.